అంటే ఆంగ్లమైనా కూడా, లేక ఏ భాష అయినా కూడా భగవద్గీత అనేది మనకి భగవద్గీత గీతా మహత్యంలో చెప్పినట్టు సర్వోపనిషద్ గావో దోగ్ధా గోపాల నందన అంటారు. పార్థో వత్స సుధీర్భోక్త అంటారు. సుధి ఏమిటి అంటే ఈ వసుధలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ భగవద్గీత జ్ఞానాన్ని, ఆ అమృతాన్ని తాగవలసిన వాళ్ళు అని ఆ భగవంతుడు మనకి అందించారనమాట. అంటే మనం నిజానికి చెప్పాలంటే మీరు అడిగినట్టు ఆంగ్ల మాధ్యమం వాళ్ళకి, వేరే మాధ్యమం వాళ్ళకి పనికి వస్తుందా అంటే, ఇది ఈ వసుధలో ఉండే వారందరికీ పనికొస్తుంది. అందుకనే కృష్ణుడు ఆ భగవద్గీతను ఎక్కడ చెప్పారు అంటే, యుద్ధ రంగంలో చెప్పారు. యుద్ధ రంగంలో అర్జునుడికి ఎప్పుడైతే పూర్తిగా ఏమి చెయ్యాలి అని తెలియకుండా సందేహంలో ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణుడు తీసుకొని వచ్చి భగవద్గీతని ఆయనకి చెప్పారనమాట. తద్వారా ఆయన కర్తవ్య నిర్వహణ నేర్చుకున్నాడు. ఎట్లా కర్తవ్యాన్ని చేయాలి అని. దాంతో పాటు ఎలా ఒక మనిషిగా ఉండాలని కూడా అర్జునుడు తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ మరొక మాట చెప్పాలి ఏంటి అంటే, కృష్ణుడు అంటే భగవంతుడు ఎటువంటి వారయ్యా అంటే, జనరల్‌గా ఈ కాలంలో ఒక భావన వచ్చేసింది. ఏమిటి అంటే భగవంతుడనేది భగవంతుడు మనకు కావాల్సినవేదో ఇస్తాడు. లేకుంటే మనం సరిగ్గా చేయకుంటే కోప్పడతాడు. మనకేదో శిక్షలు వేస్తారు అన్నట్టుగా. కానీ భగవద్గీత చదివితే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత బాగా అంటే మొట్టమొదటిగా అర్జునుడు మొదటి అధ్యాయంలో ఆయన సందేహాలన్నిటిని అడుగుతాడు. సందేహాలను కన్నా ముఖ్యంగా ఏం చెప్తాడంటే, నేను యుద్ధం చెయ్యను అంటాడు. అదే అంటే అర్జున తన విషాద యోగం. కర్తవ్యాన్ని హ్మ్. నేను చెయ్యను అంటాడు. అవును. అయితే ఆ తర్వాత అర్జునుడికి మొట్టమొదటిగా కృష్ణుడు ఏమంటారు, కొంచెం ఎక్కిరించినట్టుగా అంటారనమాట. ఏమంటారంటే, "కుతస్త్వా కష్మలమిదం" అంటారు. "ఎక్కడి నుంచి తెచ్చుకున్నావయ్యా ఈ మాటలు" అన్నట్టుగా అంటారు. అంటే ఎందుకు మన సరైన మనకి చెప్పబడిన వేదాల్లోనూ, శాస్త్రాల్లో చెప్పబడింది సరైన విధంగా అర్థం చేసుకోకుంటే, నువ్వు అడిగినట్టుగా అర్జునుడు ఎట్లయితే అడిగాడో మొదటి అధ్యాయంలో, ఆ రకంగానే అడుగుతాడు. అందుకని "కుతస్త్వా కష్మలమిదం" ఇదంతా కూడా కష్మలం. అంటే ఇదంతా కల్మషమైన విషయాలను అడుగుతున్నావు, అది కాదు అని చెప్పిన వారు చివరికి వచ్చిన తర్వాత 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు. ఇన్ని చెప్పిన తర్వాత చివరికి ఏమంటారు అంటే, "నీకు తోచినట్టు నువ్వు చెయ్యి అర్జునా" అంటాడాయన. అంటే నువ్వు నువ్వు ఏం చేస్తావో నీకైతే నేను చెప్పాను. నువ్వు చేసేది మాత్రం నువ్వు చెయ్యి అంటారు. అంటే భగవంతుడు మనల్ని బలవంతం పెడతాడనో, లేకుంటే మనకి శిక్షలు వేస్తాడనో, లేకుంటే మనము ఆయన చెప్పినట్టు చెయ్యకుంటే ఆయన మనల్ని కోప్పడతాడు అనో, ఇటువంటివి ఏం లేదు. మనకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు.